వెల్కమ్ టు మై ఛానల్ దివ్య ఓయేజ్. చూసారా తను షాపింగ్ మొదలు పెట్టేసింది అప్పుడే. అది ఇందులోనే సర్ప్రైజ్ అంటే నేను లాస్ట్లో చెప్తాను, ఓకేనా? సో హలో అండి అందరికీ, నా పేరు దివ్య. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య ఓయేజ్. నా ప్రపంచానికి మీకు స్వాగతం. సో ఈ రోజుకి ఇదే నా ప్రపంచం. సో మా పాప బర్త్డే ఉందని చెప్పి, చిన్న పాప పెద్ద పాప, సో ఇద్దరు బర్త్డే నెక్స్ట్ మంత్ వస్తున్నాయి. ఆగస్ట్లో ఒకరిది, సెప్టెంబర్ ఒకరిది. సో చిన్న పాప బర్త్డే ఆగస్ట్లో, పెద్ద పాపది సెప్టెంబర్లో ఉందన్నమాట. సో అలా అని షాపింగ్కి వచ్చాం మేము. ఈ మాల్ పేరు చూసారు ఎంత బాగుంది, లోపల క్లౌడీ వెదర్లో ఉంది కదా, బట్ అట్లా పెట్టారు, అలా అలా ఉందన్నమాట. మధ్యలో నుంచి ఇట్లా వాటర్ పాస్ అవుతూ ఉంటుంది. సైడ్ అంతా షాపింగ్ మాల్స్ ఉంటాయి, పైన అంతా క్లౌడీ వెదర్లా అలా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. సో అలా వచ్చాం ఇక్కడికి. చూడండి జనాలు తెగ తిరుగుతున్నారు, ఏం కొంటున్నారో, ఏం చేస్తున్నారో, ఏం తింటున్నారో, చీమల పుట్టల్లా తిరిగేస్తున్నారు తెగ. ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చి కానీ గట్టిగా హాయ్ అని చెప్తే మొత్తం అంతా వినిపిస్తుంది. ఇక్కడ చూడండి వీళ్ళేదో షూట్ చేస్తున్నారు, వాళ్ళని నేను షూట్ చేశాను అనమాట. బాగుంది కదా యాక్చువల్లీ ఇది. సో పాప బర్త్డే కోసం మమ్మాస్ అండ్ పాపాస్కి వచ్చాము, వెళ్ళాం. ఫస్ట్ ప్రయారిటీ చిన్న పాపది కాబట్టి. సో అలా వచ్చాం. చూడండి అసలు పార్టీ వేర్కి ఒక్క డ్రెస్ కూడా ఒక్కటి కూడా కలర్ఫుల్గా లేదు. అంటే అన్ని లైట్ పింక్, పీచ్ కలర్, లైట్ గ్రీన్, లైట్ అన్ని లైట్ కలర్స్ అన్నీ. ఏ షాప్లోకి ఇప్పుడు బిలో 2 years ఏ షాప్లోకి వెళ్ళినా కొంచెం ఎక్స్పెన్సివ్. ఇప్పుడు మనం కస్టమైజ్ చేసుకున్నామంటే స్టిచ్ చేసుకున్నవి ఎనీ క్లాత్ ఏదైనా కలర్ దొరుకుతుంది. కానీ ఇలాంటి షాప్స్లోకి వచ్చినప్పుడు అస్సలు పార్టీ వేర్ లేవు. చూసారా అన్ని లైట్ కలర్స్. మనం ఏదైనా థీమ్ అనుకున్నాం అనుకోండి, మేము యాక్చువల్లీ రెడ్ అండ్ ఎల్లో థీమ్ అనుకున్నాం పాప ఫస్ట్ బర్త్డే కాబట్టి. సో అవి ఇక్కడ మాకు దొరకలేదండి. సో అలా చూస్తున్నాం, వెతుకుతూ ఉన్నాం అన్నమాట. ఇక్కడ ఎక్కడా నాకు కనిపించలేదు. ఇక్కడ ఓన్లీ ఏంటంటే బోర్న్ బేబీస్ అండ్ ఎవరికైనా గిఫ్ట్ చేయాలంటే ఇట్లా ఈ షాప్కి వచ్చి ఇవ్వచ్చు. సో బెటర్ ఆప్షన్ ఇక్కడ, బాగుంటుంది. సో అలా చూసాం. బాగుంది కదా బొమ్మ. నాకు ఇష్టం అలాంటివి. సో అలా బయటకు వచ్చేసాం అనమాట. అక్కడ నుంచి బయటకు వచ్చేసాం. చూడండి అక్కడ ట్విన్స్ ఉంది. సో అటువైపు వెళ్ళాలంటే అలా మెట్లెక్కి కూడా వెళ్ళిపోవచ్చు, కానీ సైడ్ అంతా షాప్స్ అని మిస్ అయిపోతామని వెళ్ళలేదు. సో ఇలా పాస్ అవుతూ ఉన్నాను. అండ్ యాక్చువల్లీ మేము వచ్చి ఒక 4 hours అవుతుంది. సో ఫాస్ట్గా మొత్తం చేస్తున్నప్పటికీ మొత్తం వీడియో మీరు చూసంటే మీకు బోర్ అయిపోతుందని చెప్పేసి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసాను మొత్తం అంతా. చూడండి అందరూ మొత్తం. మేమున్నది దోహా ఖతార్లో. సో అక్కడ వీడియోస్ తీయకూడదు, బట్ నేను తీస్తున్నా. కొన్ని దగ్గరలో చూడండి నేను క్లోజ్ చేసేస్తున్నాను, అంటే మొబైల్ డౌన్ చేస్తున్నాను, అంటే వాళ్ళు అలౌ చేయట్లేదు అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఇట్లా ఫాస్ట్గా చేసేస్తున్నాను. చూడండి చాలా బాగుంది కదా, మధ్య నుంచి వాటర్, అందులోంచి మేము వెళ్ళాం. అండ్ ఆ వీడియో తర్వాత చూపిస్తాం మీకు. అండ్ ఇంకో దగ్గరికి వచ్చాం. ఇది ఏంటి ఇది, ఈ షాప్ ఇక్కడికి వచ్చాము. వెతుకుతున్నాను, అందుకే వాయిస్ స్లో అయింది. సో ఇక్కడ కూడా పార్టీ వేర్ ఏం లేవండి. సో అన్నీ క్యాజువల్గా ఉన్నాయి. క్యాజువల్గానే మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు, బట్ మెయిన్ ఏంటంటే ఇక్కడ పర్పస్ పార్టీ కోసం అని చెప్పేసి వచ్చాం కాబట్టి ఇక్కడ ఏం దొరకట్లేదు. చూస్తూనే ఉన్నాం, వెతుకుతూనే ఉన్నాం. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే చూడండి అన్నీ R&B. సో అలా వచ్చేసాం. అలా నడుస్తూనే ఉన్నాం, తింటూ ఉన్నాం, నడుస్తూ ఉన్నాం. కాలు నొప్పి వచ్చేసింది యాక్చువల్లీ నాకు. సో అలా వచ్చేసింది. నాకు కొంచెం టీ అంటే చెవి కోసేసుకుంటాను అనమాట. అలా అక్కడ టీ టైం కనిపించింది, ఆగలేకపోయాను. టీ టైం దగ్గరికి వెళ్ళిన పక్కన చూడండి స్నో స్కేటింగ్ అవుతుంది, ఐస్ స్కేటింగ్ అవుతుంది. సో అలా టీ తీసుకొని టీ తాగుతూ వెళ్దామని చెప్పేసి మళ్ళీ బయలుదేరాం. కాసేపు ఆగేసి మళ్ళీ బయలుదేరాం.
బయలుదేరం చూడండి, అంతా అక్కడంతా ఫుడ్ కోర్ట్ ఉంది. ఇంతలోగా మా పాప గారిది షాపింగ్, పెద్ద పాపది. ఇప్పుడు ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఆ రోజు వచ్చాము షాపింగ్ అని, ఒక 5 hours పైన అయింది, 5-6 hours. ఆ రోజు ఓన్లీ పెద్ద పాపదే అయింది షాపింగ్. అసలు అన్నీ, ఈవెన్ గోల్డ్ ఫ్రాక్ ఆల్రెడీ ముందుగానే తీసుకున్నాము, అది నేను వీడియో చేయలేదు, మీకు నెక్స్ట్ బర్త్డే వీడియోలో కనిపిస్తుంది. అండ్ తను ఆ డ్రెస్కి మ్యాచింగ్ అనే షూస్ చూసుకోవటానికి వచ్చిందనమాట ఇక్కడికి. యాక్చువల్లీ ఈ షాప్ తన ఫేవరెట్ ఎందుకు అంటున్నానంటే, ఎప్పుడు అన్ని బర్త్డేస్కి తనకి ఇక్కడనే నేను తీసుకుంటూ ఉంటాము, తన ఫ్రాక్స్ కానీ తన షూస్ ఏవైనా సరే. చూసారా ఎంత బాగున్నాయి, చాలా బాగుంటాయి కలెక్షన్స్ అన్నీ. సో అలా వచ్చి ఇక్కడ మేము ఈ ఫ్రాక్స్ చూస్తున్నాము, చిన్న పాప గురించి అని చెప్పేసి. అండ్ తన సైజు లేదు మెయిన్. ఈ ఫ్రాక్స్ ఉన్నాయి బట్ ఎల్లో లేదు. చూసారా, ఒకటి ఉంటే ఒకటి లేదు, ఇంకోటి ఉంటే ఇంకోటి లేదు. సో అలా అంతా ఫాస్ట్గా చూపించేస్తున్నాను. ఫైనల్లీ మా పాప అయితే తను సెలెక్ట్ చేసుకుంది ఒక 2 types ఆఫ్, చూడండి అదిగోండి తీసేసుకుంది మేడం. హ్యాపీ. ఇంకా చూడండి తీసుకుంది చక్కగా. తనకి చాలా ఇంట్రెస్ట్ ఉంది, చాలా పేర్స్ ఆఫ్ ఉంటాయి తన దగ్గర. ఎన్ని అంటే అన్ని కొనుక్కుంటుంది. వెళ్ళిందంటే వాళ్ళ చెల్లికి ఏదైనా తీసుకుందామంటే అస్సలు వద్దు, తనకే కావాలని అంటది. సో అలా అని చెప్పేసి ఇక్కడున్న మ్యాక్సిమం ఫ్రాక్స్ ఇట్లా ఇది తీసుకున్నాము, ఆ వైట్ తీసుకున్నాము. సో చాలా తన బర్త్డేకి ఇంతవరకు సెకండ్ బర్త్డే నుంచి ఇక్కడే. తనకి ఇప్పుడు 8 years ఎప్పుడు ఫ్రాక్స్ ఇక్కడే తీసుకుంటూ ఉంటాం. పాప మాకు చూడండి తెగ వెతుకుతుంది చిన్న పాప గురించి, కానీ దొరకట్లేదు ఆ కలర్స్. ఇంకా చూడండి మా పాప, చిన్న పాప. సో అలా అయిపోయింది. అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాం మేము. ఇంకా ఇంకో షాప్లోకి వెళ్ళంగానే అక్కడ కూడా చూడండి ఎల్లో ఫ్రాక్ కనిపించిందా. ఈ ఎల్లో ఫ్రాక్ యాక్చువల్లీ మా పాపకి, పెద్ద పాపకి ఎల్లో ఫ్రాక్ దొరికిందని అప్పుడు మేము థీమ్ అంటే డిసైడ్ అయ్యామన్నమాట, ఎల్లో కలర్ థీమ్ అని చెప్పేసి. సో అప్పుడు ఆ తర్వాత మేము ఆన్లైన్లో పర్చేస్ చేసాం ఇక్కడే. సో నేను శారీ తీసుకున్నాను, అలా అయిపోయిందనమాట. చూడండి బొడ్డుది ఎలా పడుకుందో చక్కగా. సో వాళ్ళ డాడీ తెగ వెతికేస్తున్నారు వాళ్ళ చిన్న పాప గురించి అని చెప్పేసి, కానీ ఎక్కడ దొరకలేదండి ఎల్లో కలర్ అయితే. వైట్ ఉంది, పింక్ ఉంది, గ్రీన్ ఒక మంచి కలర్ గ్రీన్ చూసాం, బట్ అది సెట్ అవ్వలేదు. సో ఇట్లాంటివంటే ఇంకా ఇప్పుడు అది ఆల్రెడీ ఆ రోజుకి బడ్జెట్ చాలా ఎక్కువ అయిపోయిందని చెప్పేసి చెప్పాను కదా. బడ్జెట్ అంతా స్టార్టింగ్ ఒక వీడియో ఉంది కదా, ఆ వీడియోలోనే బడ్జెట్ అంతా అయిపోయింది. బట్ తప్పక ఇవన్నీ తీసుకోవాల్సి వచ్చింది, బర్త్డే షాపింగ్ అని వచ్చాం కాబట్టి. సో ఇవన్నీ తీసుకున్నాము. అలా మొత్తం తిరిగిగా చూస్తున్నామండి అన్నీ. ఇంకా చూడగా మాకు బోర్ అనిపించేస్తుంది అసలు. ఫెడప్ అయిపోయాం మేము ఇంకా ఆ షాపింగ్ పైన. ఆ రోజు చేసిన ఎంత షాపింగ్ అంటే అంత షాపింగ్. చూడండి ఆ 2 bags తనవే. అక్కడ నుంచి బయటకు వచ్చేసాము. బలా కూడా ఒక షాప్, చాలా బాగుంటాయి అక్కడ కూడా ఫ్రాక్స్ అన్నీ. అండ్ మా పెద్ద పాపకి ఇట్లాంటివి పెద్ద బ్రాండ్స్ అన్నమాట, ఎప్పుడు ఇక్కడనే తీసుకుంటూ ఉంటాము, ఇక్కడ అండ్ ఆ ఎదురు షాప్లో. సో చూడండి అన్నీ వెతుకుతూ ఉన్నాము, బట్ ఎక్కడ దొరకట్లేదు. యాక్చువల్లీ ఇంత లాంగ్ వీడియో ఎందుకు చేశానంటే, నేను ఈ ఫ్రాక్స్ అన్నీ చూసి మీకు ఎక్కడో అంటే నచ్చుతుంది, పిల్లలు చూస్తే పిల్లలకి ఇట్లా నచ్చుతుందని చెప్పేసి నేను మొత్తం ఫ్రాక్స్ ఇవన్నీ మొత్తం షాపింగ్ చూపించాను. సారీ మీకు బోర్ అనిపిస్తే ఏమనుకోవద్దులేండి. ఓకే, అంతా చూస్తున్నాం. చూడండి ఇట్లాంటి ఫ్రాక్ ఇచ్చారు, అది చాలా కొంచెం ఒక రకంగా ఉంది అండ్ ఏజ్ కూడా కాదు. చూడండి ఎలా ఉన్నాయి ఫ్రాక్స్ అని, ఏదో ఫ్యాషన్ షో కాంపిటీషన్ లాగా ఫ్రాక్స్ ఉన్నాయి. అండ్ ఒక గ్రీన్ ఫ్రాక్ అయితే ఇక్కడ చూసాము. ఆ గ్రీన్ ఫ్రాక్ పాపకి సరిపోలేదు. కింద స్కర్ట్ బాగుంది, పైన టాప్ దొరకలేదు. సో అలా అయిపోయింది అనమాట. మా చిన్న పాపకి అలా అయిపోయింది. పైన అంతా ప్లెయిన్గా ఉంది, కింద గ్రాండ్గా ఉంది కానీ. సో
సో అలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఏదో ఒకటి మిస్ అవుతూ వచ్చింది. సో అలా అని చెప్పేసి పాపం చూడండి అక్కడ నిల్చొని ఉంది, చూస్తూ ఉంది, మేము వెతుకుతూ ఉన్నాం, చూస్తుంది, మాట్లాడుతుంది, మాకు కావాల్సినవి వెతుకుతుంది. ఇంకా నా పనిలో నేను ఉన్నాను. సో మొత్తానికి అక్కడి నుంచి బయటకు వచ్చేసాము. దొరకలేదు మాకు. ఇంకో షాప్లోకి వెళ్ళాం, క్లారిస్. ఈ షాప్లోకి వచ్చాం. ఇక్కడ కొంచెం గ్రాండ్గా ఉంటాయని చెప్పేసి అండ్ అక్కడ నుంచి వేరే షాప్కి వెళ్ళాం. సో మొత్తం అంతా షాపింగ్ ఆ రోజు అయితే. అవి చూసారా, అందులో నాకు సరిపోయిందేమో, నేను కొంచెం చిన్నగా ఉంటాను, నాకు సరిపోతుందేమో అని చెప్పేసి మా పాప తీసుకుందని నేను ట్రై చేశాను. యాక్చువల్లీ మా హస్బెండ్ ట్రై చేయమని చెప్పారు, కానీ నాకు సరిపోలేదులేండి. తను చూడండి కీ చైన్ అంట, ఇది ఒక కీ చైన్ అనిపించింది. ఎప్పుడు చూడండి కీ చైన్ అనుకునే ఉంటుంది. సో ఆ డ్రెస్ తను తీసుకుందా, కీ చైన్ తీసుకుంది. సో ఈ షాప్ అంతా అట్లా చూస్తూ ఉన్నాం మొత్తం. ఇది షాప్, ఇది ఐ థింక్ రిజర్వ్ అనుకుంటా, నాకు గుర్తులేదు పెద్ద. సో అట్లా అయిపోయింది. సో నెక్స్ట్ పాప బర్త్డే చూడండి. యాక్చువల్లీ మేము చేయకూడదని అనుకున్నాము, ఎందుకంటే మా చిన్న పాపకి హెల్త్ బాగాలేదని చెప్పేసి. అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. సో ఫార్చునేట్లీ 3 బర్త్డేస్ చేయాల్సి వచ్చింది మా పెద్ద పాపకి. 3 టైమ్స్ చేసాం, 1 డే, 2nd డే, 3rd డే. సో ఇది మేము విల్లాలో ప్లాన్ చేసాము. విల్లా అంటే రిసార్ట్లో. ఇదంతా చూడండి, చూస్తున్నారు కదా ఎంత బాగుంది అసలు. కొంచెం లిమిటెడ్గా ఫ్రెండ్స్ని పిలిచి అట్లా పిల్లలతో కొంచెం లిమిటెడ్గా ప్లాన్ చేసాం రిసార్ట్లో. ఆ రోజు నైట్ అంతా ఉన్నాం, ఈవినింగ్ వచ్చి మొత్తం నేను వీడియో తీయలేదు అదంతా. సో మేము ఆ రోజు ఉన్నదంతా మేము తీయలేదు వీడియో. సో మెయిన్ పార్ట్స్ అన్నీ తీసాను అనమాట. సో అలా ఆ రోజు మా కాస్ట్యూమ్ అది. సో చెప్పాను కదా, ఫ్రాక్ ముందుగానే తీసుకున్నాం, ఫెదర్స్ ఫ్రాక్ అది తీసుకున్నాం. యాక్చువల్లీ మీకు ఇందులో నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఒక వీడియో ఉంది కదా, అందులో ఏంటి సర్ప్రైజ్ అనుకున్నానో మీకు ఇందులో తెలిసి ఉండాలి. నాకు తెలిసి ఉంటే కామెంట్స్లో చెప్పండి, ఓకేనా. ఇట్లా మా పాపకి డ్రీమ్ అనమాట. ఆ డ్రీమ్ని వాళ్ళ డాడీ ఫుల్ఫిల్ చేసేసారు. సో ఇదంతా సర్ప్రైజ్. చేయకూడదు అనుకున్న బర్త్డేని 2 టైమ్స్ చేసాం, 3 టైమ్స్ చేసాం. అండ్ నెక్స్ట్ తన డ్రీమ్ హోటల్ అనమాట అది. ఆ రెస్టారెంట్లో బర్త్డే చేసాము. చూడండి అక్కడ వాళ్ళు హ్యాపీ బర్త్డే చెప్తున్నారు. తనకు చాలా ఇష్టం అనమాట ఈ రెస్టారెంట్, ఈ హోటల్ అంటే. సో ఎప్పుడు మేము కార్లో వెళ్తునేటప్పుడు, బీచ్ పక్కన ఉంటుంది, కార్లో ఎప్పుడు వెళ్తున్నప్పుడు వాళ్ళ డాడీకి అడుగుతుంటారు, డాడీ ఇక్కడ వెళ్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది, నాకు వెళ్ళాలని ఉంది అని చెప్పేసి. సో తన బర్త్డేకి చెప్పకుండా తనకి తీసుకొచ్చారు. ఇది 2nd డే. ఓకే, ఫస్ట్ రిసార్ట్లో అయింది, 3rd డే. అండ్ ఇది ఈ రెస్టారెంట్లో ఉన్నది, ఇది జరిగింది, ఇది 2nd డే. చూడండి తన బర్త్డే, మీరు కూడా విష్ చేయండి తనకి. మా పాపకి బర్త్డే ఎప్పుడు రిలీజ్ అవుతుందో, ఈ వీడియో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీదు, బట్ విష్ చేయండి. సో అలా అయిపోయింది. ఫుడ్ ఇంకా ఏం వీడియోని తీయలేదు. సో అలా వచ్చేసాం, ఫుడ్ అంతా చేసేసి పార్టీ అయిపోయింది, వచ్చేసిన తర్వాత మా చిన్న పాప ఆడుకుంటుంది. అక్కడ ప్లే ఏరియా ఉందన్నమాట. చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో తను. సో అలా వచ్చింది. కార్లోకి వచ్చాము, కార్లో కూర్చున్నాం. ఇంకా అక్కడ ఇంకో సర్ప్రైజ్ అనమాట. సో తనకి వాళ్ళ డాడీకి ఏంటంటే ఎక్కువ సర్ప్రైజ్లు ఇవ్వాలంటే చాలా ఇష్టం. అది ఎవరికైనా సరే, నాకైనా, వాళ్ళ పిల్లలకైనా, బయట వాళ్ళకి ఎవరికైనా సరే, వాళ్ళ సర్ప్రైజింగ్ ఫేస్ చూస్తే ఇష్టం అతనికి. సో కొంచెం స్పెషల్ కదా, అది అందరికీ ఉండదు. తను స్కేటింగ్స్ అని అడుగుతుందని చెప్పేసి ఎప్పటి నుంచో తనకి ఇష్టమైన కలర్ తీసుకున్నారు. చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో తను. అండ్ మా పాపకి అంతేనండి, చిన్నప్పటి నుంచి ఎవ్రీ బర్త్డే 2 టైమ్స్ జరిగింది. ఈసారి 3 టైమ్స్ జరిగింది. సో తనకి కొంచెం స్పెషల్ బర్త్డే అంటే తను అందుకే వెయిట్ చేస్తూ ఉంటుంది ఎప్పుడు, నా బర్త్డే ఎప్పుడు వస్తుంది, తను ఎప్పుడు సర్ప్రైజెస్ తీసుకుంటుందని. అండ్ ఇది నెక్స్ట్ ఇంకొక బర్త్డే.
మీన్స్ నెక్స్ట్ డే చేసాం ఇంకో బర్త్డే. కొంతమంది ఒక 2 ఫ్యామిలీస్ వాళ్ళు ఫ్రెండ్స్తో కలిసి బర్త్డే చేసేసామండి. చూడండి వాళ్ళ పాప వాళ్ళ డాడీకి వాళ్ళ డాడీకి కేక్ తినిపిస్తుంది. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. జరగదు అన్న బర్త్డే జరిగినందుకు అది 3 సార్లు. సో ఇవి ఫస్ట్ డే ఆ రోజు నైట్ తీసుకుని జస్ట్ ఫొటోస్ తీసేసాం అంతే. సో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కమెంట్.